హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో రిప్రొడక్టివ్ హెల్త్ అనే లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ amniocentesis? Name any 2 disorders that can be detected by amniocentesis. amniocentesis ద్వారాగా ఏవైనా 2 జబ్బులు అనేవి ఏ జబ్బులు మనం డిటెక్ట్ చేస్తాము అనే దాని గురించి క్వశ్చన్ అనేది. Amniocentesis is diagnostic process to detect genetic effect in the unborn baby. అంటే మదర్ కడుపులో నుంచి పుట్టినటువంటి బేబీకి, డెలివరీ కానటువంటి బేబీకి, తల్లి కడుపులో ఉన్నటువంటి బేబీకి జెనెటికల్గా ఏవైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ప్రాసెస్ని amniocentesis అంటారు. ఇన్ దిస్ ప్రొసీజర్ amniotic fluid is extracted from the sac. Fetal cells are separated and examined under a microscope to detect genetic disorders. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే కడుపుతో ఉన్నటువంటి మదర్ యొక్క amniotic ఫ్లూయిడ్ని, ఇది మొత్తం కూడా ఇటరస్ లోపల బేబీ ఉండిద్ది. బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే దాని పేరు ఏంటంటే amniotic ఫ్లూయిడ్ అంటారు. ఈ ఫ్లూయిడ్ని ఏం చేస్తారు, పొడవుగా ఉన్నటువంటి ఒక సూది ఉన్నటువంటి సిరంజిని తీసుకొని ఈ సిరంజి ద్వారాగా బేబీకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఈ amniotic ఫ్లూయిడ్ని దీని లోపల తీసుకుంటారు. సిరంజి లోపలికి మదర్ యొక్క ఇటురస్లో ఉన్నటువంటి amniotic ఫ్లూయిడ్ని తీసుకుంటారు. ఈ తీసుకున్నటువంటి ఫ్లూయిడ్ నుంచి ఏం చేస్తారు, బేబీ యొక్క సెల్స్ని సపరేట్ చేస్తారు. amniotic ఫ్లూయిడ్ నుంచి బేబీ సెల్స్ని సపరేట్ చేస్తారు. ఈ సపరేట్ చేసినటువంటి సెల్స్ని మైక్రోస్కోప్ దగ్గర పెట్టి టెస్ట్ చేస్తారు. మైక్రోస్కోప్ దగ్గర పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఏం తెలుస్తుంది, ఆ బేబీకి, కడుపులో ఉన్నటువంటి బేబీకి ఏమన్నా జెనెటికల్గా డిజార్డర్స్ ఏమన్నా ఉంటే ఆ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది. ఇలా తెలుసుకునే టెస్ట్నే amniocentesis అంటారు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే amniotic ఫ్లూయిడ్ ద్వారాగా మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి amniocentesis అంటారు. ఇలా చేయడం ద్వారా ఏ జబ్బులు తెలుసుకోవచ్చు అంటే డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఈ 3 జబ్బులను కూడా ఈ ప్రాసెస్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. దీని ద్వారాగా న్యూబోర్న్ అంటే అన్బోర్న్ బేబీకి, పుట్టినటువంటి బిడ్డలకి ఏమైనా జెనెటికల్గా అవసరవేతలు ఉంటే, డిజార్డర్స్ ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది.